ఎందుకు జపమాలతో జపం చేయాలి? జపమాల లేకుండా జపం చేయొచ్చు కదా! జపమాల లేకపోతే శక్తి ఇవ్వదా? భగవంతుడు శక్తినివ్వడా? ఎందుకు జపమాలతో చేయాలి? ఉత్సాహ శక్తిని రిలీజ్ చేసినప్పుడు మీకు ఆ ఫీలింగ్‌తో ఇంకా చేయాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చేయాలని వస్తుందనమాట. జపం అయిపోయిందమ్మా అయిపోయింది. 16 రూపాయలు అయిపోయి. విన్నామంటే లేదు తెలీదు. నేను హరే కృష్ణ అన్నా, హరే రామ ఏదో చేసుకెళ్ళిపోయాను అంతే. అది క్రియ. జ్ఞానం అంటే హరే కృష్ణ డివైడ్ చేయడం, హరే రామ డివైడ్ చేయడం. కార్య అంటే నేను పూస పట్టుకున్నా చూడండి. పూస हम పట్టుకున్నా. लोग क्रिश्चियन, नास्तिक, मुसलमान, कजाकिस्तान, यस, मुस्लिम, मुस्लिम मुसलमान कोई मजाक नहीं है। नास्तिक, क्रिश्चियन जो मांसाहार खाते थे, ठीक है, भगवान का नाम लेने से जैसे गंगा जी में स्नान पवित्र हो जाता आदमी है, ठीक है, तो भगवान का नाम लेने से पवित्र जल्दी हो जाता है। गंगा जी में नहाना आपको लाख जीवन लाख बार करना पड़ता है, लेकिन भगवान के नाम लेने से आप जल्दी पवित्र हो गए हैं। और पवित्र के बाद क्या होगा? मोक्ष होगा। भगवान की भक्ति होगी, हम भगवान से जोड़ेंगे तब। हरि बोल। సో ప్రతి ఒక్కరికి మినిమమ్ ఒక ఐడియా ఉండాలమ్మా. వాట్ ఈస్ దట్ ఐడియా? ద ఫంక్షన్స్ ఆఫ్ జప. ఈ హరే కృష్ణ మంత్రము ఏ విధంగా ప్రాసెస్ ఏంటి, అది ఏ విధంగా మనం పవిత్రం చేస్తుంది, ఆ ప్రాసెస్ మీకు కరెక్ట్గా క్లారిటీ ఉండాలమ్మా. ఈ హరే కృష్ణ మంత్ర జప సాధనలో మీరు చేసే ఒక ప్రాసెస్ ఏంటంటే శాస్త్ర శక్తులు సబ్మిట్ చేయడం. ద సబ్మిషన్ ఆఫ్ యువర్ శాస్త్ర శక్తిస్. ఏంటి ప్రభు, నేను ఓన్లీ జపం చేసుకుంటాను, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, అదొకటా తెలుసు. మీరేమో చేష్ట అంటారు. వాట్ ఇస్ దిస్ చేష్ట? ఈ జపం టైంలో మన నుంచి మనం 3 చేష్ట శక్తులు రిలీజ్ చేస్తాం. ఆ జపానికి నివేదిస్తాం. ఓన్లీ ప్లేయింగ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఇలాగ నేను మంత్రం చెబుతున్నాను చూసారా, దీనినే క్రియా చేష్ట అంటారు. అంటే మంత్రాన్ని జాగ్రత్త చెప్పడం. కేవలం క్రియా చేష్ట చేసినంత మాత్రం నేను మారిపోను. ఇంక 2 చేష్టలు బాకీ ఉన్నాయి. 2 చేష్టలు ఏంటి? జ్ఞాన చేష్ట. క్రియ చేష్ట అంటే మంత్రం చెప్పడం. వాట్ ఈజ్ జ్ఞాన చేష్ట? నేను హరే కృష్ణలో ఉన్నా, హరే రామలో ఉన్నాను చెక్ చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. జ్ఞానం అప్లై చేస్తుందంటే అర్థం ఏంటి? వింటున్నాను అని అర్థం. క్రియ చేష్ట ఓన్లీ స్ట్రైట్ చెప్పినప్పుడు వినలేం మంత్రం. జ్ఞానం అయినప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. లైక్ దట్ అబ్జర్వేషన్. మీరు ఒక పెండలం వేలాడదీయండి. ఒక రాయిలి తాటు కట్టి ఇలాగా ఇన్సిస్టెంట్ మంత్రాన్ని అడవండి. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే. ఏం చేస్తున్నా? నేను మంత్రం స్ట్రింగ్ మార్చినప్పుడు నేను వేరే ప్రెజర్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ముద్ర పడుతుంది అన్న మైండ్లో. దాన్ని బట్టి ఏమర్థమైంది? నేను డివైడ్ చేస్తాను అంటే నేను అడుస్తున్నంటే జ్ఞాన చేష్ట అప్లై అవుతుంది. అటెన్షన్, వినాలి అనే సంకల్పం పెరిగినప్పుడు నేను డివైడ్ చేసుకుంటాను. ఎందుకు డివైడ్ చేస్తున్నా? మంత్రం వినాలి. ఈ 2 చేస్తున్నంటే ఓకేనా? ఇంకో చేష్ట మిగిలిపోయింది. దాన్ని కార్యచేష్ట అంటారు. అందరూ క్రియచేష్ట చేస్తారు, అసలు జ్ఞాన చేష్ట ఎవరు చేయడం లేదు. కార్యచేష్ట కూడా చేయడం లేదు. మరి ఇవన్నీ జపంలో భాగాలన్నమాట. ఓన్లీ క్రియాచేష్ట చేసుకుని ఉంటారు. జపం అయిపోయిందమ్మా అయిపోయింది. 16 రూపాయలు అయిపోయి. విన్నామంటే లేదు తెలీదు. నేను హరే కృష్ణ అన్నా, హరే రామ ఏదో చేసుకెళ్ళిపోయాను అంతే. అది క్రియ. జ్ఞానం అంటే హరే కృష్ణ డివైడ్ చేయడం, హరే రామ డివైడ్ చేయడం. కార్య అంటే నేను పూస పట్టుకున్నా చూడండి. పూస పట్టుకున్నా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. పూస పట్టుకున్నా కానీ మంత్రాన్ని విడగొడుతూ చూస్తున్నా. జ్ఞాన చేష్ట. ఈ పూస తిప్పుతప్పుడు ఇంకొక ఫీలింగ్ వస్తుంది. నాకు ఇక్కడ సర్వీస్ అయింది. నౌ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే. మంత్రం చెప్తున్నా, డివైడ్ చేస్తున్నా, పూస తిప్పునండి. ఎస్, సేవ అయింది. అంటే దీన్ని ఈ పూస, ఈ మంత్రాన్ని గుర్తించాను నేను. సేవను గుర్తించడము కార్యచేష్ట. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. పూస తిప్ప ఎంజాయ్మెంట్తో తిప్పాలి పూసని. ఇక్కడ మీరు డిలైట్ వస్తుంది. మీరు జ్ఞాన చేష్ట మంత్రాన్ని వింటేనే ఇక్కడ మీకు భగవంతుడు ఉత్సాహ శక్తిని రిలీజ్ చేసినప్పుడు మీకు ఆ ఫీలింగ్తో ఇంకా చేయాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చేయాలని వస్తుంది అనమాట. అంటే జపంలో బ్యాక్ బోన్ ఏంటంటే జ్ఞాన చేష్ట. ఖచ్చితంగా మంత్రాన్ని డివైడ్ చేయాలి,
అలర్ట్గా వింటూ ఉండాలి. అటు ఇటు అటుగా హరే కృష్ణ ఇటు హరే రామ ఇటు హరే కృష్ణ ఇటు కొంతమంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఏంటి ఇలా కాదనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. అందుకే ఎందుకు జపమాలతో జపం చేయాలి? జపమాల లేకుండా జపం చేయొచ్చు కదా. జపమాల లేకపోతే శక్తి ఇవ్వదా? భగవంతుడి శక్తిని ఇవ్వడా? ఎందుకు జపమాలతో చేయాలంటే కారణం ఇది. జపమాల ఎందుకు ఇచ్చారంటే కార్యచేష్ట చేయడానికి. ఒక భగవంతుడు, 2వ అవతారం వినాలి, 3వ అవతారం ఇప్పుడు పట్టుకుంటున్నాను చూడండి. హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి. 4వ అవతారం వెళ్తున్నా హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ రామ హరి. 5వ అవతారం హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ రామ రామ. ఈ విధంగా డీప్ ఇన్వాల్వ్మెంట్, ఫర్గెట్ ఎవ్రీథింగ్, డీప్ ఇన్వాల్వ్మెంట్. ఇదే కాన్షియస్నెస్ చేయాలి. అదే మీరు అన్ని ఇలాగా క్రియ జ్ఞాన కార్య క్రియ జ్ఞాన కార్య క్రియ జ్ఞాన ఇవే ఈ ఫంక్షన్స్ పట్టుకుని ఇలాగా ఇన్వాల్వ్మెంట్ అనమాట. హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి కృష్ణ 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 హరి 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 రామ 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 హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి. జస్ట్ అలా చేసుకోండి. డివైడ్ జ్ఞాన జస్ట్ చేస్తేనే శక్తి ఉంటుందన్నమాట. సో భగవంతుడు మీకు ప్రేమ తీస్తున్నాడు అనమాట అడిగినవన్నీ. కానీ మీరు ఆయన కృతజ్ఞత చూపించాలి. దట్స్ ఆల్ కార్య. ఇంకా చేస్తాను, ఇంకా చేస్తా, ఇంకా ఇంకా ఈ విధంగా ఫుల్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఈ 3 చేష్ట శక్తులు మనం ఖచ్చితంగా అప్లై చేయాలి. ఈ 3 చేస్తే భగవంతుడు మీకు ఇచ్చే చేష్ట పేరు దివ్య చేష్ట శక్తి. అంటే క్రియ జ్ఞాన కార్య ఈ 3 ఇన్వాల్వ్మెంట్ చేస్తే భగవంతుడు మీకు దివ్య చేష్ట శక్తి వస్తారు. దాని పేరే అది జపశక్తి అంటారు. దాని పేరే సచ్చిదానంద శక్తి, దాని పేరే జపశక్తి. అది దాని గురించి వెయిటింగ్. ఇక్కడ ఆయన ఎంటర్ అవుతాడు మన లోపలికి. ఆ శక్తి ఉన్నప్పుడే మీరు బలం ఉంటుంది. ఆ బలం ఉన్నప్పుడే 108 చేస్తారు. మరి చాలామందికి ఏం తెలియదు చేష్ట శక్తులు. అందుకే 108 చేయడం 16 మాలు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఆచార్యులు చెప్పినవన్నీ. వైష్ణవాపరాధం, నామాపరాధం, ఇవన్నీ అపరాధాలు దాటినప్పుడే మీకు జ్ఞానం లభిస్తుంది. మీరు ఇంకా బాగా సిన్సియర్ అయ్యి ఈ అపరాధం లేకుండా జపాన్ని సిన్సియర్గా చేయండి అమ్మా. ఈ చేష్ట శక్తులు ముఖ్యం. మైన దివ్య చేష్ట శక్తి అంటే సచ్చిదానంద శక్తి. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. సత్ అంటే ఏంటి? పవర్. సత్ అంటే పవర్, ఆధ్యాత్మిక బలం. అది ఉన్నోడు ఎన్ని కోట్ల మందిని మార్చేయగలడు. చిత్ అంటే విజ్డమ్, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్. అది ఉంటే ఏ సమస్య వచ్చినా తెలివిగా ప్రదర్శించగలరు. ఎన్ని ఆటంకాలు ఎవరు డిస్టర్బ్ చేసినా ఇమీడియట్లీ మీరు కూల్గా హ్యాండిల్ చేస్తారు. జనాలు కంగారు పెట్టి మాట్లాడుతుంటారు. ఏం జరిగింది? చెప్పండి, ఏంటి, ఏమైంది? ఓకే, అంతే కదా, సరే. ఇది వస్తుంది అనమాట. ఎవరు ఎంత ఫోర్స్ఫుల్గా యాంగర్గా ఆఫ్ మైండ్తో మాట్లాడినా మీరు కరెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది ఆన్సర్ వాళ్ళకి. ఎందుకంటే చిత్శక్తి. ఇవన్నీ మీరు చేష్ట అప్లై చేయాలి. ఇది చూడండి 3 శక్తులు మాతాజీ. ఈ 3 శక్తులు ఉంటేనే మన స్వభావాలు మారుతాయి, మన ఆలోచన విధానం మారుద్ది అనమాట. ఇది ఈ పాయింట్ అర్థమైంది.